శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. మార్చి 19 సింహరాశి వారి ఇంట్లోని ఒక నిజం. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 19న సింహరాశి వారి ఇంట్లో ఏ విధమైన నిజం బయటపడబోతుందో, ఏ విధమైన నిజాన్ని తెలుసుకోబోతున్నారో, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవలసిన పరిహారాలు, చేయవలసిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు పట్టుదల, మొండి ధైర్యంతో ముందుకు వెళతారు. జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్లటానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. కష్టంతో కూడుకొని పైకి వచ్చిన వారు ఈ యొక్క రాశివారు. ఈ రాశి వారికి చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు ఎరిగిన వారిగా ఉంటారు. అందరికీ కూడా సులభంగా అయ్యేటటువంటి కొన్ని పనులు ఈ రాశి వారికి కఠినంగా శ్రమతో కూడుకొని జరుగుతూ ఉంటాయి. ఇక డబ్బు విలువ, సమయం విలువ బాగా తెలిసిన వారు, నాయకత్వ లక్షణాలను కలిగిన వారు. ఒక మాట అంటే అలాగే ఒక విధమైన అంశం గురించి తీర్పు తీర్చవలసి వస్తే వీరు చేసే ఒక మాటను బట్టి ప్రతి ఒక్కరూ కూడా తల వంచవలసిందే. అటువంటి మంచి నిర్ణయాలను, సమతుల్యమైన నిర్ణయాలను చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఈ యొక్క రాశి వారికి సొంతమని చెప్పుకోవాలి. ఇక అందం, అభినయంతో పాటు అద్భుతమైన తెలివితేటలు కలిగిన వారు ఈ యొక్క రాశివారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి చూసుకుంటే కనుక 2025 మార్చి 19న ఈ యొక్క రాశి వారికి ఇంట్లోని ఒక నిజం తెలుస్తుంది. ఎందుకంటే కనుక ఈ యొక్క రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి ఇప్పటి వరకు ఏదైతే నిజాన్ని దాచిపెట్టారో ఆ నిజం ఇప్పుడు వీరికి బయటపడబోతుంది. ఇక వీరైతే కనుక ఆ నిజాన్ని తెలుసుకుని చాలా ఆశ్చర్యానికి గురవుతారు, షాక్ కి లోనవుతారు. మనం చూస్తూనే ఉంటాం. మనకు తెలియని కొన్ని విషయాలను మన కుటుంబ సభ్యులు ఏ కారణం చేతనైనా, అంటే ఆ విషయం తెలియడం ద్వారా మనం ఇబ్బంది పడతామనో, కంగారు పడతామనో, లేదంటే ఏదైనా దుఃఖపడతామనో వారైతే కనుక మనకి కొన్ని విషయాలను తెలియచేయకుండా దాచిపెడుతూ ఉంటారు. అందరికీ ఆ విషయం తెలుస్తుంది, కానీ మనకి మాత్రమే తెలియకుండా దాచిపెడుతూ ఉంటారు. అటువంటి ఒక విషయం గురించి, అటువంటి ఒక నిజం గురించి వీరికైతే ఇప్పుడు బయటపడుతుంది. ఆ నిజం తెలియడం చేత వీరైతే కనుక ఎంతగానో ఆశ్చర్యానికి గురయ్యి కుటుంబ సభ్యులు చేసిన పనికి ముందుగా కోపం పడతారు. ఎందుకంటే కనుక ప్రతి ఒక్క విషయాన్ని వీరైతే కుటుంబంతో చర్చిస్తూ ఉంటారు. మనస్ఫూర్తిగా నిర్మలంగా ఉంటారు. కానీ కుటుంబ సభ్యులు దాచిపెట్టినందుకు వీరు చాలా ఇబ్బంది పడతారు. వారిపైన కోపంతో ఉంటారు. అయినప్పటికీ కూడా విషయం దాచడం వల్ల వారి వెనుక ఆంతర్యం ఏమిటో, అలాగే వారి మనసులోని ఉద్దేశం ఏమిటో, ఆ పరిస్థితి అటువంటిదో వీరు గమనించుకుని వారినైతే కనుక క్షమిస్తారు. ఇక అటువంటి పరిస్థితులు మరి ఎన్నడూ కలిగినా కూడా ఏ విధమైన ఇబ్బంది, సంశయాలు లేకుండా నిజాన్ని తెలియజేయడానికి పూర్తి ధైర్యాన్ని వాళ్ళకి కలిగిస్తారు. ఇక ఈ యొక్క రాశి వారు దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు, సంతోషాలు వెల్లివిరుస్తాయి. ప్రయాణాల కొరకు సిద్ధపడేటప్పుడు తప్పనిసరిగా ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబంతో వెళ్లేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండవాలి. అపరిచిత వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి. వాహనాల్లో వెళ్లేటప్పుడు ఎవరిని కూడా అపరిచిత వ్యక్తులను మీతో కలిపి తీసుకువెళ్లడానికి కానీ, అలాగే మీరు సహాయం చేయడానికి గాని, ఆర్థికంగా వారి మాటలు నమ్మటం గాని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. ఎందుకంటే అపరిచిత వ్యక్తుల ద్వారా మోసపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే సంతోష సమయాలు, సరదా సమయాలు, స్నేహితులతో గడిపేటప్పుడు విలువైన వస్తువులను చోరీకి అపహరించేటటువంటి కొంతమంది వ్యక్తులు ఎదురవుతారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు కదా. చేయవలసిన దేవతారాధన ఏమిటంటే శివారాధన వీరికి చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.